విల్ సఫర్ కదా. రైట్ సార్. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనవసర చర్చ అంతా రచ్చంతా జరుగుతోంది సార్. శివాజీ ఇష్యూ మర్చిపోకముందే మళ్ళీ మాధవీలత సినీ నటి కొన్ని కామెంట్స్ చేసింది. ఈసారి సాయిబాబా టార్గెట్గా మాధవీలత కొన్ని కామెంట్స్ చేసింది. సాయిబాబా దేవుడు కాదు, ఆయన ఒక ఆఫ్ఘన్ ముస్లిం అంటూ మాధవీలత చేసిన కామెంట్స్. ఎక్కువగా పూజించేది బ్రాహ్మణులు, వైశ్యాస్. యాక్చువల్లీ సాయిబాబా సినిమా చేసే వరకు మన సౌత్ పీపుల్కి సాయిబాబా మీద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. ఆ మరాఠోళ్ళు ఏదో పూజించుకునేటోళ్ళు. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా మీరు షిరిడి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్లో రిజిస్టర్డ్గా చాలా నీట్గా రాసి ఉంటారు, ఈజ్ ఆఫ్ఘన్ ముస్లిం అని చెప్పేసి. అల్లా మాలిక్ అంటూ ఉంటారు. మన వాళ్ళు వెళ్ళిపోయి భజనలు చేసుకుంటూ ఉంటారు సిగ్గు శరం లేకుండా. ముస్లింలు చాలా ఆనెస్ట్గా ఒప్పుకుంటారు, మేమైతే పూజించము, మీరెందుకు పూజిస్తున్నారు, మీకు బుద్ధి ఉండాలి, మాకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మేము ఫాలో అవ్వమని చెప్పారు. అదేంటో వింత విచిత్రంగా సాయిబాబా అందరికి కనిపిస్తాడు, సాయిబాబా కళ్ళకి వస్తాడు. కృష్ణుడు రాడు, రాముడు రాడు, వెంకటేశ్వర స్వామి రాడు, శివుడు రాడు, అమ్మవారు రారు, ఎవ్వరు రారు, కనిపించరు. దేవుళ్ళు కాబట్టి కనిపించరు. మనుషులు, దయ్యాలు, భూతాలు క్రియేటెడ్ క్యారెక్టర్లు కాబట్టి వర్చువల్గా అట్లా కనిపిస్తూ ఉంటారు. చాలా మంది మండుద్ది, నా ఫ్రెండ్స్ కూడా సాయిబాబా భక్తులు, మాకు మిరాకిల్స్ జరిగాయి అంటారు. మిరాకిల్స్ సాయిబాబా వల్ల జరగలే, మీ తలరాతలు ఆ టైంలో బాగున్నాయి కాబట్టి జరిగాయి. మాధవీలత వ్యాఖ్యలపై సాయిబాబా భక్తులు మండిపడుతూ ఉన్నారు సార్. సోషల్ మీడియాలో మాధవీలత చేసిన ఈ వ్యాఖ్యలకు మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది పాజిటివ్గా, కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేస్తున్న పరిస్థితి. సాయిబాబా దేవుడా కాదా అని నేను మిమ్మల్ని అడగను కానీ సార్, అసలు ఏంటి సార్ ఈ రచ్చ మీద మీ కామెంట్ ఏంటి? సాయిబాబా దేవుడా కాదా అనేది మాధవీలత అభిప్రాయం, మాధవీలతకు ఉండొచ్చు, తప్పేమీ లేదు సార్. అసలు సాయిబాబాను ఎందుకు పూజిస్తున్నారు హిందువులు అనే అభిప్రాయం కూడా ఉండొచ్చు, దాన్ని కూడా నేను తప్పు పట్టను. కానీ కోట్లాది మంది సాయిబాబా భక్తులకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సిగ్గు లేదు, శరం లేదు. అసలు అదేం భాష అండి, నాకు అర్థం కాదు. ఒక భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడాల్సిన భాషేనా? మీకు దయ్యాలు, భూతాలు, అసలు కోట్లాది హిందువులు పూజిస్తారు కదా, కోట్లాది హిందువులు పూజిస్తారు. సో మా ఇంట్లోనే మా చెల్లెలు ఉంది, అది గొప్ప షిరిడి సాయిబాబా భక్తురాలు. సో తిరుపతికి పోతుంది, షిరిడికి కూడా పోతుంది. తిరుపతి పోకుండా షిరిడికి ఏం పోదు. సో తిరుపతికి ఎన్నిసార్లు పోతుందో షిరిడికి 4 సార్లు పోతుంది. నమ్మకం, దాని విశ్వాసం. సో రోజు ఇంట్లో పూజ చేయకుండా వేరే పని చేయరు. సో మీకు దీపావళి వస్తే కేదారేశ్వర నోము, చాలా కష్టమైన నోము, కేదారేశ్వర నోము నోముతారు. రెగ్యులర్గా సత్యనారాయణ చేసుకుంటారు. బట్ స్టిల్ షిరిడికి వెళ్తారు. అంటే ఈ హిందూ మత విశ్వాసాల గొప్పతనం అది. అంటే రకరకాల విశ్వాసాలు, మీకు సర్వేపల్లి రాధాకృష్ణ అంటాడు, హిందూయిజం ఈజ్ ఎ టెపిస్ట్రీ ఆఫ్ ఫేత్స్ అని. అనేక విశ్వాసాల సమాహారం హిందూ మతం అని చెప్తాడు. ఇది సర్వేపల్లి రాధాకృష్ణ, దాని అథారిటీ ఆన్ హిందూ ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ. అందువల్ల మనకు హిందూ మతంలో ఉండే గొప్పతనము, నీవు ఎవరినైనా ఆరాధించు. రామకృష్ణ పరమహంస అంటాడు, దారులు వేరు కావచ్చు, చేరే చోటు ఒకటే అంటాడు. నువ్వు ఏ దారులైనా వెళ్ళవచ్చు. దేర్ మే బి మెనీ పాస్ టు గాడ్, బట్ ద గాడ్ ఈజ్ వన్ అంటాడు. దేవుడు ఒక్కడే. నువ్వు ఆ దేవుడిని చేరుకోవటానికి అనేక మార్గాలు ఉండవచ్చు అంటాడు. ఇది హిందూ. రామకృష్ణ పరమహంస హిందూ కదా. సో ఇవాళ మీరు స్వామి రామకృష్ణ మిషన్ చూడండి, ఎంత గొప్ప యాక్టివిటీ చేస్తున్నారు వాళ్ళు. మీకు సంతోషం అనిపిస్తుంది రామకృష్ణ మిషన్ యాక్టివిటీ చూస్తే. నేను రామకృష్ణ మిషన్ స్వామీజీలతో కూడా 2 ఇంటర్వ్యూలో పాల్గొన్నాను, స్వామి స్థితికంఠానంద, స్వామి బోధమాయానందతో. సో ఒక నిస్వార్థంగా మీరు గమనించండి, రామకృష్ణ మిషన్ ఎక్కడున్నా అక్కడ ఒక స్కూలు, ఒక హాస్పిటల్లో ఉంటుంది. మీకు హైదరాబాద్లో చూడండి, స్వామి వివేకానంద స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఉంటుంది. అక్కడ నీకు వ్యక్తిత్వ వికాసము, ఇంగ్లీష్ భాష కూడా నేర్పుతారు. ఒక ఉచిత ఆసుపత్రి ఉంటుంది, ఇంగ్లీష్ భాష కూడా నేర్పుతారు. మీకు లైఫ్ స్కిల్స్ నేర్పుతారు, సోషల్ స్కిల్స్ నేర్పుతారు. అంటే మౌఢ్యంలో ఉంచరు, ప్రయోజకులను చేస్తారు. మీకు అదే మీకు గుంటూరు, విజయవాడ గుంటూరుల మధ్య ఉన్న చూడండి, మీకు అక్కడికి వెళ్ళండి, స్వామి సేవమానంద నాతో మాట్లాడారు కూడా. ఆడ మీకు స్కూల్ ఉంటుంది,
ఒక దగ్గర స్కూల్ ఉండొచ్చు, ఒక దగ్గర హాస్పిటల్ ఉండొచ్చు, ఏదో ఒక మానవ సేవయే మాధవ సేవ అని నమ్ముతారు. సో మీకు వాళ్ళు హిందూ భావాలు కాదా రామకృష్ణ మిషన్. సో నరేంద్ర మోడీ కూడా రామకృష్ణ మిషన్ గురించి చాలా గొప్పగా చెప్పాడు కదా. సో అలా అంటే భారతీయత, హిందూ మతం, హిందూ ధర్మానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే విశాలమైనటువంటి విశ్వాసాలను గౌరవించే సంస్కృతి. నువ్వు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. ఎస్, మాధవీలతకు సాయిబాబా మీద నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సాయిబాబాను విశ్వసించవచ్చు, విశ్వసించకపోవచ్చు. సాయిబాబాను పూజించవచ్చు, పూజించకపోవచ్చు. పూజించడం పైన ఆమెకు అభ్యంతరం కూడా ఉండొచ్చు, దానికి నేను తప్పు పట్టను. కానీ సాయిబాబా అని ఏ మనిషి, దెయ్యాలు, భూతాలు ఏమిటి ఆ భాష? సిగ్గు లేదా, శరం లేదా? ఇప్పుడు తాను నమ్మిన వారిని తాను పూజిస్తారు, సిగ్గు శరం ఏంటి దాంట్లో? సో అంటే భారతదేశంలో ఎవరిని పూజించాలి కూడా బీజేపీ చెప్తుందా? ఎవరిని పూజించాలి అని కూడా బీజేపీ నిర్ణయిస్తుందా? ప్రతి ఇంట్లో ఏ దేవుడు ఉండాలి కూడా బీజేపీ నిర్ణయిస్తుందా? ఈ దాడి ఏంటి అనేది నాకు అర్థం కాదు. సో ఇప్పటిదాకా హిందువులు చాలామంది ఏమనుకున్నారంటే మా మతం గురించి ఆలోచిస్తారు కనుక ఈ బీజేపీ సిద్ధాంతం మాకు మంచిది, బీజేపీ మా పార్టీ అనుకోవచ్చు, ఇతర మతాలను కదా వ్యతిరేకించేది. కానీ ఇప్పుడు హిందూ మతస్థులను వ్యతిరేకిస్తున్నారు కదా. ఇప్పుడు షిరిడి సాయిబాబాను దేవుడిగా కొలిచే కోట్లాది హిందువులు ఉన్నారు కదా, కోట్లాది హిందువులు. వాళ్ళు ఏమీ హిందువులు కాదు కదా, వాళ్ళు హిందూ మతాన్ని ఆచరిస్తారు, వాళ్ళని కూడా మీరు అటాక్ చేస్తారు కదా. అంటే ఇది ఎక్కడ దాడి నాకు అర్థం కాదు. మీకు ఎవరిచ్చారు అధికారం? నేను చాలాసార్లు చెప్తుంటాను, భగవద్గీతలో 7వ అధ్యాయంలో 21వ శ్లోకం చదవండి. అంటే ఎవరిపైన భక్తి విశ్వాసాలతో పూజిస్తారో, సేవిస్తారో వారికి భక్తి విశ్వాసాలను నేనే కల్పిస్తాను అర్జున అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే సాయిబాబా, షిరిడి సాయిబాబా పైన భక్తి విశ్వాసం కలిగిన వారికి కూడా భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మే ఆ విశ్వాసాన్ని కల్పిస్తున్నాడు. మాధవీలతకు బీజేపీకి అర్థం కావాలి, మాధవీలతకు అర్థం కావాలి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది, నేను చెప్పింది కాదు. భగవద్గీతలో మీరు చూడండి కావాలంటే. మీరు ఆ శ్లోకం అంత సంస్కృత పరిజ్ఞానం నాకు లేదు, కానీ గొప్ప శ్లోకం అది. అంటే షిరిడి సాయిబాబాకు పూజించే వారికి సిగ్గు, శరము, బుద్ధి, జ్ఞానాన్ని ఎవరు కల్పిస్తున్నారు? అది ఆలోచించాలి కదా. వాళ్ళకి బుద్ధి, జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కల్పిస్తున్నారు, వాళ్ళ విశ్వాసాన్ని నేనే కల్పిస్తున్నా అంటున్నాడు. మరి శ్రీకృష్ణ భగవద్గీతను మీరు నమ్ముతారా, నమ్మరా? భగవద్గీతను ఆచరిస్తారా, ఆచరించరా? మీకు విష్ణు పురాణంలో కథ ఉంటుంది. ఒక బాటసారి అడవిలో వెళ్తుంటే వర్షం పడుతుంటుంది. తలదాచుకోవటానికి చుట్టూ చూస్తే ఒక గది కనబడుతుంది. ఒక వ్యక్తి నిద్రపోయటానికి స్కోప్ ఉంటుంది, పోయి పండుకుంటాడు. ఈ లోపల మరొకరు వచ్చి తలుపు కొడతారు. అప్పుడు ఆ లోపల ఉన్నతను అంటాడు, ఇది ఒక్కరైతే పడుకొని నిద్రపోవచ్చు, ఇద్దరమైతే కూర్చొని తలదాచుకోవచ్చు, మీరు రండి అంటాడు. ఈలోగా 3వ వ్యక్తి వస్తాడు, వాళ్ళిద్దరు కూర్చొని తలదాచుకుంటే. అప్పుడు ఆ ఇద్దరు లేచి, ఒక్కరైతే పడుకోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, నీవు కూడా రా, ముగ్గురం నిలబడి తలదాచుకుందాం అంటాడు. ఇదయ్యా, ఇది హైందవం, ఇది హిందూ మతం, ఇది హిందూ ధర్మం, ఇది భారతీయత. నేను నమ్మే హిందూ మతం అది, నేను నమ్మే హిందూ ధర్మం అది, నేను నమ్మే భారతీయత అది, నేను నమ్మే విష్ణు పురాణం అది. ఇది విష్ణు పురాణం ఉన్న కథ నేను చెప్పేది, వేరే దగ్గరికి కాదు. ఎంత విశాలమైన దృక్పథాన్ని హిందూ ధర్మం బోధించింది. మీకు ఈశా ఉపనిషత్తులు అంటారు, ఈ చరాచర జగత్తులో సమస్త జీవరాశులు కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏ జీవరాశికి మరో జీవరాశిపై ఆధిపత్యాన్ని చెలాయించే హక్కు లేదు అని చెప్తారు ఈశా ఉపనిషత్తులు. మీకు నేనేం ఉపనిషత్తులు చదివినంత గొప్పవాణ్ణి కాదు, కానీ జల్లికట్టు తీర్పులో సుప్రీంకోర్టు కోర్టు చేసింది ఉపనిషత్తులు. ఈ సుప్రీంకోర్టు ఉపనిషత్ వాక్యం ఏంటంటే, ఉపనిషత్ వాక్యం మళ్ళీ చెప్తున్నాను, ఈ సమస్త చరాచర జగత్తులో ఏ జీవరాశి మరో జీవరాశి పైన ఆధిపత్యాన్ని చెలాయించకూడదు. మరి మాధవీలత ఎలా ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది షిరిడి సాయిబాబా భక్తుల పైన? మీకు ఇది కదా ఉపనిషత్ వ్యాఖ్య. ఉపనిషత్ వ్యాఖ్య ఏంటి? ఎవరిపైన ఆధిపత్యం చెలాయించకూడదు అని చెప్తుంది. ఏ జీవరాశి, చీమ కూడా చెప్పకూడదు బలవంతునికి, దోమ కూడా చెప్పద్దు బలవంతునికి, ఒక సూక్ష్మ జీవి కూడా అత్యంత శక్తివంతునికి ఆధిపత్యం చెలాయించే హక్కు లేదు. ఇది హైందవం, ఇది హిందూ ధర్మం, ఇది ఉపనిషత్ వ్యాఖ్య. మరి మీరు ఉపనిషత్ వ్యాఖ్య ప్రకారం మాధవీలత ఎవరు సిగ్గుశరం లేదు, బుద్ధి జ్ఞానం లేదని చెప్పేది?
షిరిడి సాయిబాబా నమ్మేవారికి వాళ్ళ విశ్వాసం అది, వాళ్ళు నమ్ముతారు. నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే నమ్మకు. నీవు ఇష్టం ఉంటే ఆ పూజించు, లేకపోతే లేదు. నీకు అభ్యంతరం లేదు. నీ విశ్వాసాలు నీకు హక్కు ఉంది. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి, అంటే నేను ఇప్పుడు ఉపనిషత్తు వాక్య చెప్పాను, విష్ణు పురాణం చెప్పాను, భగవద్గీత చెప్పాను, మీకు 3 చెప్పాను ఉదాహరణలు. మీకు ఉపనిషత్తులు ఇంకో మాట కూడా చెప్తాయి, మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అంటారు. శ్రీడి నుంచి రావద్దని చెప్పలే ఎక్కడ. ఉపనిషత్తులు చెప్పింది మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రాయండి అని. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిపోతే వెస్ట్రన్ వాళ్ళు ఆశ్చర్యం, లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ అన్న. మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రాయండి, ఇది ఉపనిషత్ వ్యాఖ్య. షికాగో ఉపన్యాసం చూడండి స్వామి వివేకానందది. నేను ఏ గడ్డపై నుంచి వచ్చానంటే మా గడ్డ పైన మా మతములోనే సత్యం ఉందని నమ్మము, అన్ని మతాల్లోనూ సత్యం ఉందని నమ్ముతాము అన్నాడు. ఇది స్వామి వివేకానంద. ఇది నా హైందవం, ఇది నా భారతీయత, ఇది నా సంస్కృతి. ఈ కాంపోజిట్ కల్చర్కు నేను వారసుని. రోజు స్కూల్లో ప్రతిజ్ఞ చేశాను, వైవిధ్యభరితమైన నా భారతీయ వారసత్వ సంపదను చూసి నేను గర్వపడుతున్నాను అని. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై రిచ్ అండ్ వ్యారీడ్ హెరిటేజ్ అని మేమంతా ప్రతిజ్ఞలు చేశాం. మీరు కూడా చేసి ఉంటారు కదా స్కూల్లో. నా వైవిధ్యభరితమైన నా భారతీయ వారసత్వ సంపదను చూసి నేను గర్వపడుతున్నాను అని. ఇదయ్యా వైవిధ్యభరితమైన భారతీయ వారసత్వ సంపద అంటే ఏంటి? ఒకరు రాముని నమ్మచ్చు, ఒకరు కృష్ణుని నమ్మచ్చు, ఒకరు యేసు నమ్మచ్చు, ఒకరు అల్లా నమ్మచ్చు, ఒకరు హనుమంతుని నమ్మచ్చు, ఒకరు సంతోషమాత నమ్మచ్చు, ఒకరు మైసమ్మని నమ్మచ్చు, పోచమ్మని నమ్మచ్చు, ఒకరు రాయిని నమ్మచ్చు, ఒకరు రప్పని నమ్మచ్చు, ఒకరు చెక్కని నమ్మచ్చు, ఒకరు ఎవరిని నమ్మకుండా ఈ ఈశ్వరుడు సర్వంతర్యామి సర్వలోకేశ్వరుడు అంటూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించవచ్చు. ఎవరు సాయిబాబా నమ్మచ్చు. మీరెవరండి నిర్దేశించేది? ఎవరిని? ఇది హిందూ మతమే అలవ చేస్తోంది కదా, ఇది హైందవమే అంగీకరిస్తోంది కదా. నేను ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పింది కూడా చేశాను. ఇట్ టేపిస్ట్రీ ఆఫ్ ఫెయిత్, అనేక ఆ విశ్వాసాల సమాహారం అని చెప్పారు. ఇది కదా భారతీయత అంటే, ఇది కదా భారతీయ సంస్కృతి అంటే మీకు. సో అది మర్చిపోయి మనము ఒకే కులం, మా అగ్రకులమే ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు, ఒకే మార్కెట్, ఒకే జిఎస్టీ, ఒకే ట్యాక్స్, అన్నీ ఒకటే అని ఎవరికండి మీకు చెప్పేది? ఒకే పార్టీ. ఈ సిద్ధాంతం ఏంటి అంటే ఎవరిచ్చారు అధికారం మీకు? అంటే అధికారంలో ఉన్నారు కదా అని ప్రజల మత విశ్వాసాలు రాజ్యాంగం ఏం చెప్తోంది? ప్రతి భారతీయ పౌరునికి మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే హక్కును భారత రాజ్యాంగం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం చెప్తోంది కదా. ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ ఇస్తుంది కదా. టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ఎనీ రిలీజన్. అంటే షిరిడి సాయిబాబా భక్తులకు రాజ్యాంగం వర్తించదని భారతీయ జనతా పార్టీ చెప్తుందా? మాధవీలత చెప్తుందా? ఎందుకంటే మాధవీలత వ్యాఖ్యల్ని బీజేపీ ఖండించలే కదా. సో భారతీయ జనతా పార్టీ అఫీషియల్గా చెప్పాలి ఏంటి, మీ స్టాండ్ ఏంటి? సాయిబాబా భక్తుల్ని మీరు ఎందుకు అవమానించాలి? మీరు నమ్మకండి, నమ్మద్దని చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. నేను నమ్మద్దని చెప్పడాన్ని కూడా తప్పు పట్టడం లేదు. కానీ వాళ్ళకు బుద్ధి లేదు, వాళ్ళకి సిగ్గు లేదు, శరం లేదు, వారి జ్ఞానం లేదు, దయ్యాలు భూతాలు, ఈ భాష సరైనది కాదంటున్నాను. ఎస్, యు హ్యావ్ ఎవ్రీ రైట్. మీరు ఒక హిందూ మతం నమ్ముతున్నారు, అయ్యా మన హిందూ దేవుడు కాదు అని చెప్పండి, మీ ఇష్టం. అది నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్ముతారు, మీ అభిప్రాయాన్ని. ఆ హక్కు మీకుంది. ప్రజాస్వామ్యంలో మీకు వాస్తవంగా ప్రజాస్వామ్యం ఇతర విశ్వాసాలు ప్రశ్నించే హక్కు ఏమి ఇవ్వదు. కానీ అట్లీస్ట్ మీరు ఇది హిందూయిజం అంగీకరించదని చెప్పుకోండి, తప్పలేదు. హిందూయిజం డజంట్ ఎలో అని చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ బుద్ధి, శరము, జ్ఞానము ఎవరి వాళ్ళు పూజించకూడదు, విశ్వసించకూడదు మీరెవరు చెప్పేది? హిందూ మతం దాన్ని అంగీకరించదని చెప్పుకొని హక్కు హిందూ సంఘాలకు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇది అభ్యంతరకరంగా భారతీయ జనతా పార్టీ అఫీషియల్గా చెప్పాలి. ఇది ఇవాళ కొత్త కాదు, చాలా రోజులుగా ఈ దాడి జరుగుతోంది. ఇదేమి మాధవి